అవర్ ఛానల్. ఈ రోజు సాటర్డే అక్కడ హౌస్ లో ఏం జరిగింది వెంటనే చెప్పడానికి ట్రై చేస్తా. యూట్యూబ్ లో కూడా వీడియో పెడతా. నైట్ కొంచెం మెలకుగా ఉండడానికి ట్రై చేస్తా. కొంచెం 1-2 ఆ టైంకి లేస్తా. ఎందుకంటే ఈ రోజు అన్ని అక్కడ ఏం జరిగింది అన్ని నాకు తెలుస్తాయి. సో నో డౌట్ అక్కడ తెలియగానే చెప్తా. అండ్ ఎవరు ఎలిమినేట్ అయ్యారు అన్నది కూడా చెప్తా. సో ఇప్పుడైతే రివ్యూ మాట్లాడేసుకున్నాం. రివ్యూ కాదు యాక్చువల్ గా మిడ్ నైట్ టాక్స్. నేను మిడ్ నైట్ టాక్స్ మీద రివ్యూ చేయను కదా, జస్ట్ అక్కడ ఏం జరిగిందో అది చెప్తా. సో ఏమవుతుందంటే మనీష్ అందరి గురించి మాట్లాడతాడు అనమాట. గేమ్ ఎవరు బాగా ఆడారు, ఎవరు సరిగ్గా ఆడలేదు, కరెక్ట్ గా ప్రాపర్ జడ్జిమెంట్ వేస్తాడో తను వేస్తూ ఇలాగా సుమన్ చెప్తేనే గానీ ముందుకెళ్ళలేదు. సో నాకు ఈ టాస్క్ మొత్తం చూస్తే నాకు సుమన్ వర్స్ట్ ప్లేయర్ అని అనిపించాడు. అండ్ తనూజ కనీసం ఎవరు సపోర్ట్ చేస్తున్నా కూడా వద్దని అంత కష్టపడి చాలా బాగా ఆడింది. నా దృష్టిలో తనూజ రియల్ విన్నర్. సో ఇలాగా మనీష్ చెప్తాడు అనమాట. అండ్ మీరు గమనించారో లేదో నిన్న హరీష్ గారు కూడా సంజన దగ్గరికి వెళ్ళి అదే అంటారు, నచ్చింది నీ స్పోర్టివ్ స్పిరిట్ నచ్చింది అని చెప్పేసి. ఇంకో విషయం ఏంటంటే నేను ఇన్స్టాగ్రామ్ లో పోల్ పెట్టాను, ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అంటే అందరికంటే తక్కువ ఓటింగ్ హరీష్ కి వచ్చింది. జస్ట్ 5-6%. అంటే లాస్ట్ వీక్ కి ఇప్పటికి హరీష్ గారి మీద ఉన్న నెగిటివిటీ కొంచెం తగ్గిందనమాట. ఈ వీక్ ఆయన అలా బాగా నడుచుకున్నాడు. ఎప్పుడైతే తనూజ ఈ ప్యాచప్ కాదు ఆయన్ని కన్విన్స్ చేసిందో ఆ తర్వాత నుంచి ఆయనలో చాలా మార్పు వచ్చింది. సో అది ఎంతసేపు ఉంటుందో చూద్దాం. బట్ దానివల్ల ఆయనలో ఉన్న నెగిటివిటీ తగ్గి ఎలిమినేషన్ లిస్ట్ లో వీళ్ళలో ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారంటే తక్కువ మంది హరీష్ పేరు చెప్పారు, కానీ ఎక్కువ మంది ప్రియా పేరు చాలా ఎక్కువ మంది చెప్పారు. 75% వరకు చెప్పారు. అండ్ 9% వరకునేమో మనీష్ పేరు చెప్పారు. ఒక 7-8% ఫ్లోరా. సో అది జరిగిందనమాట. అండ్ ఇదే వీడియోలో ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది కూడా మాట్లాడేసుకుందాము. సో నామినేషన్స్ లో ఉన్న వాళ్ళలో యాక్చువల్ గా ఒక రూమర్ వచ్చింది, సుమన్ ఎలిమినేట్ చేసేస్తారు ఈ రోజు అని చెప్పేసి ఒక రూమర్ వచ్చింది. బట్ నేను అనుకునేది ఎలిమినేట్ చేయరు, ఎందుకంటే తనకి ఓట్లు జెన్యున్ గానే పెడుతున్నాయి. సో ఎన్ని పోల్స్ పెట్టినా కూడా తను అండ్ టాప్ లోనే కనపడుతున్నాడు. ఆయన భరణి గారు వీళ్ళు టాప్ లోనే కనపడుతున్నారు. సో వాళ్ళిద్దరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ లేదు. అండ్ మాక్సిమం హరీష్ గారు ఈ వీక్ కొంచెం సైలెంట్ గా ఉన్నారు. సైలెంట్ గా ఉంటే కంటెంట్ కూడా రాదు. దానికి సంబంధించి నాగార్జున గారు ఏదో ఒకటి మాట్లాడచ్చు. సో హరీష్ గారిని కూడా ఎలిమినేట్ చెయ్యరు. అండ్ బాగానే పడుతుంది, మరి లోలో అయితే లేరు. సో ఫ్లోరా అందరికంటే లీస్ట్ లో ప్రియా ఉండే ఛాన్స్ ఉంది. బట్ కొంచెం అటు ఇటు ఓట్లు ఎవరికి ఉన్నాయంటే ఫ్లోరా, మనీష్ అండ్ ప్రియా వీళ్ళకి. అండ్ ఆడియన్స్ ఏం చేశారంటే ప్రియాని అవుట్ చేయాలన్న ఉద్దేశంతో, ప్రియాని ఎలిమినేట్ చేయాలన్న ఉద్దేశంతో ఫ్లోరాకి చాలా మంది ఓట్లు వేశారు. సో అలా వెయ్యడం వల్ల ఫ్లోరా సేవ్ అయ్యే ఛాన్సెస్ కనపడుతున్నాయి. బట్ ప్రియాని ఎంతవరకు ఎలిమినేట్ చేస్తారన్నది చెప్పలేము, ఎందుకంటే బేబీ టీమ్ వాట్స్ దట్ అతి కదా. సో వీళ్ళు ఎందుకు తీసుకున్నారు దివ్యాని నాగాని మానేసి ప్రియాని శ్రీజాని ఎందుకు తీసుకున్నారు? వాళ్ళు అక్కడ టాస్క్లు ఆడేశారని కాదు, వీళ్ళకి అతి కావాలి. ఆ అతి దివ్య అండ్ నాగా ఇవ్వలేరు కాబట్టి తీసుకోలేదు. లేదంటే నాగాకి 2 స్టార్లు వచ్చి కూడా తీసుకోలేదు. ఎందుకు తీసుకోలేదు? పబ్లిక్ వాట్స్ అతి అంటాం కదా. సో వీళ్ళకి టీఆర్పీ వస్తుంది. సో ఆ రకంగా తీసుకున్నారు. సో ప్రియా ఇంకో ఒక 1 వీక్ ఉంటే ఇంకా టీఆర్పీ వస్తుంది, జనాల్లో ఫ్రస్ట్రేషన్ ఇరిటేషన్ ఇంకా పెరిగిపోద్ది అని ఆ థాట్ లో ఉంటాడని నేను అనుకుంటున్నా బిగ్ బాస్. కాబట్టి ప్రియాని ఎలిమినేట్ చేయకపోవచ్చు. అలా ఎలిమినేట్ చేయకపోతే ఫ్లోరా గారు ఈ వీక్ మాత్రం చాలా ఇంప్రూవ్ అయింది గేమ్. బట్ ఆవిడని ఉంచరా అన్నది డౌట్. అండ్ మనీషిని కూడా ఎలిమినేట్ చేసినా చేయొచ్చు. సో హరీష్ గారికి మాత్రం చాలా తక్కువ ఛాన్సెస్, ఎక్కువ ఛాన్సెస్ ఫ్లోరాకు ఉంది. తర్వాత మనీష్. నేను అనుకునేది ప్రియాని అంత త్వరగా ఎలిమినేట్ చేయరు. అంటే ఈ వీక్ అయితే ఎలిమినేట్ చెయ్యకపోవచ్చు అనుకుంటున్నా. ఒక్కోసారి ఏముందిలే ట్విస్ట్లు ఇవ్వడానికి ఎలిమినేట్ చేస్తారు. ఎందుకంటే 2 వీక్స్ లో రాయల్ కార్డ్స్ హౌస్ లో ఎంటర్ అవబోతున్నాయి కదా. రాయల్ కార్డ్స్ అంటే వైల్డ్ కార్డ్స్. ఇంకోటి దసరా తర్వాత కానీ, దసరా టైంలో కానీ నెక్స్ట్ వీక్ కానీ రాబోతుంది కాబట్టి. బట్ చూద్దాం. అండ్ అక్కడ ఎలిమినేషన్ అవగానే వెంటనే చెప్పడానికి ట్రై చేస్తాం. సో ఇది ఎలిమినేషన్ కి సంబంధించి. ఎలిమినేషన్ అవగానే వెంటనే ఇమ్మీడియట్ పెడతాం. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇంకా ఫాస్ట్ గా, అంటే నేను నిద్రలో ఉన్నప్పుడు కూడా నిద్ర మధ్యలో కూడా ఒక పోస్ట్ పెట్టేసి ఈజీగా. ఇన్స్టాగ్రామ్ సూపర్ ఈజీ అనమాట. సో అక్కడ యాక్టివ్ గా ఉండడానికి కూడా రీజన్ అదే. సో ఇన్స్టాగ్రామ్కి వచ్చేసేయండి, స్పై అక్క అని సెట్ చేసి. సో ఇప్పుడు మాట్లాడుకుందాం లైవ్ లో ఏం జరిగింది. మనీష్ ఇది మాట్లాడుకున్నాం కదా. నెక్స్ట్ వచ్చేసి రీతు ఎమ్ము మాట్లాడుకుంటారు. వీళ్ళు ప్యాచప్లు ఏం కాదు. ఆ ప్యాచప్లు అయ్యే ప్యాచప్లు కాదు, ఎందుకంటే వాళ్ళు మాట్లాడుతుంటే మనకు క్లియర్ గా అర్థమైపోతుంది. రీతు నువ్వు నన్ను గ్రూప్ గేమ్ అన్నావు, నన్ను గ్రూప్ గేమ్ అన్నావు అంటాడు. అంటే నేను గ్రూప్ గేమ్ అనలేదు,
నువ్వు నీకు సపోర్ట్ ఉంది, నాకు సపోర్ట్ లేదన్నాను అని చెప్పేసి. తను సపోర్ట్ అన్న పదమే యూజ్ చేసింది. గ్రూప్ గేమ్ అని కాదు. సో, సపోర్ట్ నీకు సపోర్ట్ అన్నాను అని చెప్పేసి. అండ్ నాకు అర్థం కాని విషయం ఏంటంటే, వాడు ఒక్కటి రాము ఒక్కడు కూడా ఉంచుకోవట్లేదు. అండ్ నిలబడి చూస్తున్నాడు. అంత గివ్ అప్ ఎందుకు ఇచ్చేసాడు అని నాకు అర్థం అవ్వలేదు అని చెప్పేసి అంటాడు ఎమ్ము. ఈ అమ్మాయి ఏమంటది చెప్పనా, నా కోసము ఆడు ఎలిమినేట్ అయిపోయి నన్ను వార్నర్స్ లోకి పంపాలనుకున్నాడు, మీకేంటి ప్రాబ్లమ్ అని అంటది. అర్థం కాని విషయం. ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్న విషయం ఏంటంటే, ఆ పిల్లోడు గివ్ అప్ కాదు, హర్టెడ్. ఆ పిల్లోడు బాగా హర్టెడ్. ఎందుకు హర్టెడ్? మన ఇద్దరం లాస్ట్ వరకు ఉందామని చెప్పేసి నువ్వు ఇక్కడ సడన్ గా నా దాంట్లో మొత్తం ఒకటి కూడా ఉంచకుండా వేసేసుకున్నావు చూడు, అక్కడ హర్ట్ అయ్యి నిలబడ్డాడు. కానీ ఈరోజు రాము చేసిన మిస్టేక్ ఏంటంటే, తనూజ అడిగినప్పుడు అబద్ధం చెప్పడం. అండ్ ఆ పిల్లోడు ఏదో మోసం చేసేసాడు ఇలా అని కూడా అనలేం. ఆ పిల్లోడి సిచ్యువేషన్ ఏంటంటే, అందరితోనూ ఒక మంచి బాండ్ ఉంది ఆ పిల్లోడికి. అక్కడ అక్క అంటాడు, ఇక్కడ అక్క అంటాడు, అన్న అంటాడు. సో, చిన్న పిల్లోడు అవడం వల్ల అందరితో బాగా కలిసిపోయి అందరితో బాగుంటున్నాడు. ఇక్కడ రీతు చెప్పినప్పుడు ఓకే అనలేడు, ఇక్కడ తనుజ చెప్పినప్పుడు ఓకే అనలేడు. కానీ తను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నాడు కాబట్టి, అండ్ తనకు ఆల్రెడీ అన్యాయం జరిగింది. ఏ రీతు అయితే నీతో ఆడదాం, లాస్ట్ వరకు నీతో ఉంటానని చెప్పేసి నీ దగ్గర తీసేసుకుందో, అప్పుడైనా నువ్వు చెప్పు ఉండాల్సింది. చెప్పకుండా తనుజ అడిగినప్పుడు అదే అంటే మేమిద్దరం చేసుకున్న డీల్ కదా, ఎలా బయట పెడదాము ఇలాంటిది. అంతేగాని ఇందులో మనం ఏదో రాముని పెద్ద నెగిటివ్ గా అనుకోలేము. బట్ ఇలా ఉండకూడదు బిగ్ బాస్ హౌస్ లో. ఒక కరెక్ట్ స్టాండ్ అటైనా ఉండాలి, ఇటైనా ఉండాలి, మధ్యలో ఉండకూడదు అనమాట. ప్రస్తుతం ఇలా ఉన్నాడు. అందుకే తనుజ తర్వాత నన్ను అక్క అని పిలవకు, నాకు సుమన్ అన్న ఒక్కడే చాలా జెన్యున్ అనిపించాడు. ఎందుకంటే రీతు తనుజ మీద ఎక్కి కూర్చుంది కదా, అలా ఎక్కి కూర్చున్నప్పుడు కూడా తను నాకు సపోర్ట్ వద్దు అని అంటుంది. అంటున్నప్పుడు సుమన్ గారు వచ్చేసి పాపం చూసి ఆ జాలి పడిపోయి తనుజ దాంట్లో వేసేస్తున్నాడు ఆయన. అండ్ రీతు వీళ్ళు డీల్ పెట్టుకున్నారు, ఇలాగ వాళ్ళిద్దరే లాస్ట్ వరకు ఉండాలన్నది సుమన్ కూడా ఎస్ అని చెప్పాడంట. సో దానివల్ల అన్న నువ్వు చాలా జెన్యున్ గా ఉన్నావు అన్న అని చెప్పేసి సుమన్తో చాలా ప్రేమగా మాట్లాడితే తనుజ. రామున్ అయితే నన్ను అక్క అని పిలవద్దని ఎపిసోడ్ లో కూడా చిన్న మొక్క వేసినట్టున్నాడు కదా. సో అది జరుగుతుంది నైట్. అండ్ ఇక్కడ ఎమ్ము రీతు దగ్గర రీతు అంటది, నా కోసం వాడు ఎలిమినేట్ అయిపోయాడు, నన్ను పంపడానికి వాడు ఎలిమినేట్ అయిపోతే నన్ను సపోర్ట్ చేయడానికి ఆడు ఎలిమినేట్ అయిపోవాలి కదా, నన్ను సపోర్ట్ చేయాలంటే ఆడు ఎలిమినేట్ అయిపోవాలి కదా, అందుకు ఎలిమినేట్ అయిపోయాడు అంటుంది. నిన్ను ఎందుకు సపోర్ట్ చేయాలి, ఆడు ఎందుకు ఎలిమినేట్ అయిపోవాలి, దట్టు ఆ రౌండ్ లో కదా. సో అండ్ ఇంకోటి ఇక్కడ ఏమంటదంటే, రీతు నాకు టెనెంట్స్ లో ఉండాలని లేదు, ఎందుకంటే నువ్వు నాకంటే తనుజతో బాగా ఉంటావు. అసలు ఈ వీళ్ళ ముగ్గురు మధ్య ఈ డిస్కషన్ జరుగుతుంది తెలుసా. సేమ్ తనుజ కూడా సేమ్ కంప్లైంట్ ఉంటుంది ఇమ్ము మీద, రీతుతో ఎక్కువ ఉంటాడు నాకంటే అని చెప్పేసి. సో వీళ్ళ ముగ్గురు మధ్య ఇది ఉంది, నాకంటే తనతో ఎక్కువ ఉంటాడు, తనకంటే నాతో ఎక్కువ ఉంటాడు, ఈ కొంచెం కోపం లాంటిది. సో అది రీతు కూడా ఉందన్నమాట. సో రీతు ఏమంటదంటే, నువ్వు తనుజాతో ఎక్కువ ఉంటావు, నాకు అసలు టెనెంట్స్ లో ఉండాలని లేదు, నేను వానర్స్ లో ఉండాలని ఉంది, మీరు నన్ను వానర్స్ లోకి వెళ్ళనివ్వకుండా చేస్తారని. సో ఇదంతా మనం ఒకసారి ఆలోచిస్తే, నిన్న రీతు సంచాలక్గా రామ్ సంచాలక్ చేసింది ఇవన్నీ పక్కన పెడితే, రీతు ఎలాగా వీళ్ళతో ఉండట్లేదు. అబ్బా భరణి గారు కూడా ఒక వ్యక్తి వల్ల మొత్తం టీం విచ్ఛిన్నం అయిపోయింది అంటున్నారు. అలాంటి వ్యక్తిని పంపిస్తే అయిపోను కదా, వానర్స్ లోకి ఓపెన్ అయిపోను కదా, ఆ అమ్మాయి ఇలా వాళ్ళతో ఉండేది. తను ఎలాగో వీళ్ళతో ఉండలేదు, వాళ్ళతోనే ఉంటుంది కదా, ఓకే ఆ అమ్మాయికి ఇచ్చేసిన అయిపోయేది. బట్ వీళ్ళు ఏంటంటే, నువ్వు మమ్మల్ని మోసం చేసినప్పుడు మేము ఎందుకు నిన్ను సపోర్ట్ చేయాలన్న దాంట్లో ఉన్నారు వీళ్ళు. లేదా మామూలుగా ఉన్నా ఏమన్నా సపోర్ట్ చేసేవారేమో కానీ రీతుకి, నువ్వు ముందు రోజు చేసిన దానికి వీళ్ళకి ఒక వెలేసినట్టు చేస్తారు ఆమెని ఆ కోపంతో. సో అది జరిగింది. సో ఇక్కడ తనంటది, నువ్వెందుకు గివ్ అప్ ఇవ్వలేదు, నువ్వేమో ఎలాగో వెళ్ళను, నేను టెనెంట్స్ లోనే ఉంటాను అంటున్నావు, అది కూడా కరెక్టే రీతు, నువ్వెందుకు గివ్ అప్ ఇవ్వలేదని చెప్పేసి ఎమ్ముని అడగడం. ఎమ్ము ఏమంటాడంటే, ఆడాలి కదా, వాళ్ళు వచ్చి సపోర్ట్ చేస్తున్నప్పుడు నేను వద్దని ఎలా అంటాను అని చెప్పేసి అంటాడు. సో మనం ఇక్కడ ఎలా సిచ్యువేషన్ ఎలా అంటే, ఎమ్మును కూడా తప్పు పట్టలేం. ఎలా నిజంగానే అవతలాలు వచ్చి మనకు సపోర్ట్, ఇప్పుడు తనూజకి సంజనా గారు సపోర్ట్ చేస్తుంటే ఎందుకు వద్దంటుంది అని మనకు చాలా మంది ఆడియన్స్ కనిపిస్తుంది కదా. ఏంటి తను వచ్చి సపోర్ట్ చేస్తానంటుంటే ఎందుకు వద్దంటుంది, యాక్చువల్ గా తిని ఎందుకు వద్దంటుంది సపోర్ట్. అంతకుముందే రీతు మీకు ఏమో ఇంతమంది సపోర్ట్ ఉంది, నాకు ఎవరు లేదు, నేను ఒంటరిగా ఆడుతున్నాను ఇలా అన్నది కదా. సో ఇది ఇలాగా సపోర్ట్ ఒక గ్రూప్ గేమ్ అంటారని చెప్పేసి తనుజ వద్దంటుంది. అండ్ ఆ టైంలో సంజన
తనుజను అర్థం చేసుకునే విధానం కూడా, అరుస్తున్నా కూడా నేను నేను నిన్ను గెలిపిస్తానంటుంది ఆవిడ. సో అది అయిపోయిందా. సో అది నన్ను వానర్స్ లోకి పంపేసి ఉంటే బాగుండేది కదా అని చెప్పేసి రీతు అంటుంది. కాసేపు చాలా సేపు ఇది అలా కంటిన్యూ అవుతానే ఉంది. నువ్వెందుకు గివ్ అప్ ఇవ్వలేదు, నువ్వు వానర్స్ లోకి రాలేనప్పుడు ఎందుకు ఇవ్వలేదు అని చెప్పేసి ఈ డిస్కషన్ వీళ్ళిద్దరి మధ్య చాలా సేపు జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇంకేం జరుగుతుందంటే నెక్స్ట్ ఇంకోటి జరుగుతుంది. డెమాన్ వచ్చేసి తిన దగ్గర మాట్లాడతాడు తనుజ దగ్గర. ఈ పిల్లోడు తిన్నగా ఉండడం అనేసి ఏదో ప్యాచప్లు చేద్దామని ట్రై చేస్తాడు. రీతు మీద ఇలా అందరూ పడిపోతే జాలేస్తుంది కదా అన్నట్టు మాట్లాడితే తనుజకి ఈ రీతు మీద పడ్డమే కనపడిందా, ఫ్లోరాది లాగడమును నా మీద పడ్డం కనపడలేదా అని చెప్పేసి తిరగేస్తుంది అనమాట తనుజ. అండ్ కళ్యాణ్తో కూడా సేమ్ ఇదే డిస్కషన్ చేస్తుంది. ఇలా అంటున్నాడు, ఫ్లోరా లాగింది కనపడలేదా, నన్ను లాగింది కనపడలేదా, రీతు మీద జాలి వస్తుంది కదా అని చెప్పేసి అంటున్నాడు అని చెప్పేసి మాట్లాడుతుంది. కట్ చేశాడు అనమాట, అక్కడ కట్ చేశాడు. సో అది జరిగింది అంతే, అంతకు మించి ఏం లేదు ఈరోజు చెప్పుకోవడానికి. సో మీరైతే ఎవరు ఎలిమినేట్ అవ్వాలనుకుంటున్నారు అన్నది ఖచ్చితంగా కామెంట్ చేయండి. అక్కడ ఎలిమినేషన్ అవగానే వెంటనే చెప్పడానికి ట్రై చేస్తా. ఆల్రెడీ ఫుల్ నిద్రమత్తులో సర్లే కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి చెప్దామని వీడియో చేశాను. టాటా బై బై. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ ఆన్ చేసుకోవడం మర్చిపోకండి.